ఒక్క మాటలో దేవుని గొప్ప వాగ్దానాన్ని ప్రతిరోజు శ్రద్ధగా ఈ వాక్యపు వాగ్దానాలను స్వీకరిస్తూ ఇతరులకు షేర్ చేస్తూ ఉన్న ప్రతి వారికి ప్రభువు పేరట ప్రత్యేక శుభములు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు ఒక శ్రేష్టమైన వాగ్దానాన్ని దేవుడు మీకు ఇస్తున్నాడు. అదేమిటనంటే యోబు గ్రంథము 26వ అధ్యాయము 13వ వాక్యము. అక్కడేమని వ్రాయబడి ఉందనంటే, ఆయన ఊపిరి విడువగా ఆకాశములకు అందము వచ్చును. అంటే ఆయనలో ఉన్న ఊపిరి లోకానికి అందాన్ని తెచ్చిపెడుతుంది. మీరు గమనించాలి, ఎలాంటి అందం పాస్టర్ గారు అని అంటారేమో. ఆయన ఊపిరి విడువక ఆ అందం ఎలా ఉంటుందో మీకు చెప్పనా? ఈ ప్రపంచంలో ఏ ఒక్కరు కూడా అలా చేయలేరు. ఉదయం పొద్దున్నే ఒక అందం ఉంటుంది. సృష్టి చూడండి, ఆకాశము, వాతావరణము, ఆ పరిస్థితులన్నీ కూడా. కాస్త 10ంటికి మరో రకంగా ఉంటుంది, 11కో రకంగా, 12కో రకంగా. అంటే నేను గంటలు చెప్తున్నాను అనుకోబాకండి, క్షణానికి మారిపోతూ ఉంటుంది అందం కదా. మధ్యాహ్నం ఒక రకంగా ఉంటుంది, సాయంకాలపు వేళలో ఒక రకంగా ఉంటుంది, ఇంకా సాయంత్రపు వేళ మరో రకంగా ఉంటుంది, రాత్రి వేళ ఇంకో రకంగా ఉంటుంది. అన్ని రకాల అందాలు వస్తాయి. చూసినప్పుడు అబ్బా ఆకాశం భలే మేఘావృతంగా ఉంది అని అదొక అందం. సూర్యుడు బాగా కనపడుతున్నాడు, అదొక అందం. అరే వాతావరణం భలే చల్లగా మారిపోయింది, అదొక అందం. లోకాన్ని ఇంత అందంగా నిర్మించాడే ఆయన ఊపిరితో. మీకు ఒక విషయం తెలుసా? ఈ అందం అంతా చూసి మీరు ఆనందించాలని, కానీ లోకం అందంగా ఉందని చెప్పుకుని ఆనందిస్తున్నారు, కానీ ఇది దేవుని ఊపిరి వలన ఇలా అందం వచ్చిందని ఎవరు అనుకోలేకపోతున్నారు. అది ఇక్కడ మనం గుర్తించాలి. దేవుని బిడ్డలు మనం గుర్తించాలి, అది దేవుని ఊపిరి వలన. మీకు తెలుసా, ఆయన ఊపిరి మీలో ఉండటం వలననే మీలో ఆ ప్రాణం అనేది ఉంది. ఆయన వదిలిన ఊపిరి మనం పీల్చుకొని బ్రతుకుతున్నాం ఇప్పుడు. అదనమాట. ఇప్పుడు ఆకాశాన్నే ఆయన ఊపిరితో అంత అందంగా చేశాడే, అంతకన్నా అద్భుతంగా మిమ్మల్ని చేశాడు. ఇప్పుడు మీ జీవితాలని ఇంకా సుందరంగా నా దేవుడు అలంకరించబోతున్నాడు. ఆమేన్ చెప్పండి గట్టిగా. అద్భుతాలు చేసే దేవుడు. ఆయన ఊపిరిలో దాగి ఉన్న దీవెన ఇదే. ఇప్పుడు ఈ సృష్టి అంతటిని ఎంత అందంగా చేసిన దేవుడు ఆ సృష్టిలో అంతటికన్నా నిన్నింకా ఎక్కువ అందంగా చేశాడు. తెలుసా మీకు ఈ సంగతి? ఈ సృష్టిని ఏలే అంత గొప్ప శక్తిని ఇచ్చాడు. ఇందులో అందరికన్నా అందం నువ్వేనని నా దేవుడు చెప్తున్నాడు. అందుకేమన్నాడు తెలుసా? ఇర్మీయా గ్రంథం 31వ అధ్యాయంలో నా ముద్దు బిడ్డ అని పిలిచాడు. సృష్టి ఎంత అందంగా ఉంది కదా అని సృష్టిని ముద్దు పెట్టుకోవాలా? నిన్ను ముద్దు పెట్టుకుంటున్నాడు ఆయన. నువ్వు ఆయనకు ముద్దు వచ్చే బిడ్డవి. తెలిసే సంగతి. ఈ మాట చెప్పేటప్పుడు నా మనసులో నవ్వు వస్తుంది, సంతోషం పుడుతుంది. నువ్వు ఆయనకు ముద్దు వచ్చే బిడ్డవి. ముద్దులొలికే బిడ్డ, నీవు అడిగే ప్రతి ఆశీర్వాదాన్ని దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు. నీ ప్రతి అవసరాన్ని దేవుడు తీర్చబోతున్నాడు. కనులు మూయండి. సృష్టి కన్నా నీ బ్రతుకు, నీ జీవితం ఇంకా అందంగా ఆయన అలంకరించబోతున్నాడు. కన్ను మూస్తే నీకోసం చిన్న ప్రార్థన చేస్తా. సృష్టిని చూసి మురుసుకోవడం కాదు, దేవుడు నిన్ను చూసి మురుచుకుంటున్నాడు. కనులు మూయండి. పరిశుద్ధుడా మీకు వందనాలు. నీ బిడ్డలను దీవించి ఆశీర్వదించండి నాయన. నీ ఊపిరే ఈ బిడ్డలలో ఉందని, ఆ ఊపిరి ప్రాణాత్మగా ఉన్నదని, నీవు విడిచిన ఈ ఊపిరిని పీల్చుకుంటూ ఈ లోకంలో బ్రతుకుతున్నామని ఈ బిడ్డలు గుర్తించినట్లు సహాయం చేయండి. మహిమలో నీ పిల్లలను ఆశీర్వదించి, మేలులతో నీ బిడ్డలను తృప్తిపరిచి, ప్రభువా నీ ఊపిరిలో దాగి ఉన్న ప్రతి అందమును నీ బిడ్డలు హత్తుకొని, అద్దుకొని, అలంకరించబడి ఆనందంగా బ్రతుకున్నట్లు మీ కృప ఈరోజు ఇచ్చుచున్నందుకు మీకే స్తోత్రాలు తెలియజేస్తూ యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. షలోమ్. ఈ సహోదరుడు తెనాలి నుంచి రావడం జరిగింది. వీళ్ళిరువురు కూడా భార్యాభర్తలు. గత నెలలో మొదటిసారి గుంటూరులో జరుగుతున్న పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగలో పాల్గొనేందుకు వీరు రావడం జరిగింది. ఈయనకి సరైనటువంటి స్టాండర్డ్ జాబు లేదు. ఏదో ఒక పని చేసుకుంటున్నారు, అలా జీవనం కొనసాగిపోతుంది. ఆ పని కొంతకాలానికి ఏదైనా ఇబ్బంది వచ్చి అది మానేస్తే ఇంకొక పని వెతుక్కుంటున్నారు. అట్లా అన్ని పనులు చేస్తున్నారు, కానీ ఒక స్థిరమైనటువంటి పని అనేది వీరికి లేదు. అట్లాంటిది గత నెలలో వచ్చినప్పుడు రానుపోను ఖర్చులు, ఛార్జీలు మాత్రమే తీసుకుని వచ్చారు. క్యాలెండర్ తీసుకోవడానికి కూడా వీరి దగ్గర ధనం లేదు. అలాంటి పరిస్థితుల్లో ఈ సహోదరుడు ఒకటే తీర్మానం చేసుకున్నాడు, దేవా నాకు స్థిరమైన పని ఇప్పించు, నీ పని కొరకు నేను గుప్పిలు విప్పి ఒక టీవీ కార్యక్రమానికి నేను కూడా స్పాన్సర్ చేస్తా అని చెప్పేసి దైవజనుల నోటి గుండా వచ్చినటువంటి వచ్చే నెలలో ఎవరైనా టీవీ పరిచయకి ఇవ్వాలనుకుంటే చేతులు ఎత్తండి అని అన్నప్పుడు ఈ సహోదరుడు తన జేబులో చిల్లిగవ్వ లేకపోయినా, ఇంటి వద్ద మరి సంపాదించింది ఏమీ లేకపోయినా ఈయన స్థిరమైన హృదయంతో తీర్మానం చేసుకున్నాడు. చేతులు ఎత్తినటువంటి వారందరి కొరకు దైవజనులు ప్రార్థన చేయగా తైలం పోసి దేవాది దేవుడు అద్భుత రీతిగా ఈయనకి స్థిరమైనటువంటి ఆకర్షణీయమైన వేతనంతో మంచి ఉద్యోగాన్ని దేవుడు వీరికి ఇవ్వడం జరిగింది. పొందిన ఆ యొక్క ఉద్యోగమును బట్టి ఈ రోజున ఎంతగానో ప్రభువుని స్తుతిస్తూ ఒక టీవీ కార్యక్రమానికి స్పాన్సర్ చేసుకునేందుకు ఈ దంపతులు రావడం జరిగింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా.
ఈ సహోదరి వాళ్ళ బంగారం 3 ఏళ్లుగా బ్యాంకులో ఉన్నది. విడిపించుకోలేని పరిస్థితి ఎప్పటికప్పుడే అవుతూ ఉంది. ఇంకా ఒంట్లో కూడా ఈమెకి ఆరోగ్యం సరిగా ఉండదట. అట్లాంటి పరిస్థితుల్లో వీరు ఏలూరులో జరుగుతున్న పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగను గురించి తెలుసుకొని వచ్చి ఆరాధనలో పాల్గొని దైవజనులు క్రీస్తు రాయబారి గారి చేత ప్రార్థన చేయించుకుంటూ ఇంకా దేవుని యొక్క పని కొరకు ఒక టీవీ కార్యక్రమానికి స్పాన్సర్ చేసుకుని వెళ్ళడం జరిగింది. టీవీ కార్యక్రమానికి స్పాన్సర్ చేసిన 2 వారాలకే వీరిది కుదవలో ఉన్నటువంటి బంగారం ఏదైతే ఉందో విడిపించుకోవడానికి కావలసినటువంటి సామర్థ్యాన్ని దేవుడిచ్చాడు. ఈ రోజున మేము తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించుకున్నాం. అంత మాత్రమే కాకుండా మా రుణాలు కూడా కొట్టివేయబడ్డాయి. నా దేహంలో ఉన్న అనారోగ్యం కూడా తీసివేయబడింది. దేవుని పని కొరకు ఎప్పుడైతే మేము ముందుకు వచ్చి గుప్పులు విప్పామో మా ఆరోగ్యం కుదుటబడింది. ఇంట్లో శాంతి సమాధానాలు నెలకొని ఉన్నాయి. అప్పులు తీరిపోయాయి. తాకట్టులో ఉన్న బంగారం విడిపించుకున్నామని చెప్పేసి సహోదరి కుమారి గారు సాక్ష్యమిస్తూ ఉన్నారు. దేవునికి స్తోత్రములు చెల్లిద్దాం. హల్లెలూయా. పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగ జరుగు స్థలముల వివరములు. హైదరాబాదులో ఫిబ్రవరి 3వ తేదీ మంగళవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం సెయింట్ థామస్ తమిళ్ చర్చ్ గ్రౌండ్, ఆల్ఫా హోటల్ వెనుక, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ రోడ్, సికింద్రాబాద్. ఖమ్మంలో ఫిబ్రవరి 4వ తేదీ బుధవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం మంచికంటి భవన్, సిపిఎం ఆఫీస్ ప్రక్కన, ఎన్ఎస్టి రోడ్, ఖమ్మం. రేపల్లెలో ఫిబ్రవరి 5వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం వీరవల్లి కోటయ్య ఫంక్షన్ హాల్, ఉప్పూడి రోడ్, బాపట్ల జిల్లా, రేపల్లె. ఆత్మకూరులో ఫిబ్రవరి 5వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం డైమండ్ ఫంక్షన్ హాల్, బస్టాండుకు దగ్గరలో, నంద్యాల టర్నింగ్ వద్ద, ఆత్మకూరు. విజయవాడ మరియు పరిసర ప్రాంత ప్రజలకు ముఖ్య గమనిక: పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగ ఫిబ్రవరి 6వ తేదీ శుక్రవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం హనుమంతరాయ గ్రంథాలయం, ఏలూరు లాకుల సెంటర్, గాంధీనగర్, విజయవాడ. మార్పును గమనించగలరు. అడ్డాడలో ఫిబ్రవరి 8వ తేదీ ఆదివారం ఉదయం 9 గంటల నుండి జరుగును. స్థలం సిల్వ మిషన్ స్వస్థతశాల, గుడివాడ పామర్రు మధ్యలో, అడ్డాడ. ఒంగోలులో ఫిబ్రవరి 9వ తేదీ సోమవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం కాపు కళ్యాణ మండపం, బస్టాండు దగ్గర, ఒంగోలు. నెల్లూరులో ఫిబ్రవరి 10వ తేదీ మంగళవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం జిపిఆర్ గ్రాండ్, ముత్తుకూరు గేటు దగ్గర, మినీ బైపాస్ రోడ్, నెల్లూరు. నంద్యాలలో ఫిబ్రవరి 11వ తేదీ బుధవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం జేకే ఫంక్షన్ హాల్, సలీం నగర్, మున్సిపల్ ఆఫీస్ దగ్గర, నంద్యాల. కర్నూలులో ఫిబ్రవరి 12వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం వైఎంసీఏ గ్రౌండ్, రాజ్ థియేటర్ ఎదురుగా, ఆర్ఎస్ రోడ్, కర్నూలు. గుంటూరులో ఫిబ్రవరి 15వ తేదీ ఆదివారం మధ్యాహ్నం 3 గంటల నుండి జరుగును. స్థలం ఎల్ఈఎం హై స్కూల్ గ్రౌండ్, లాడ్జి సెంటర్, బ్రాడీపేట, గుంటూరు. తాడేపల్లిగూడెంలో ఫిబ్రవరి 16వ తేదీ సోమవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం రేణుకా ఫంక్షన్ హాల్, ఫ్లైఓవర్ బ్రిడ్జ్ ఎదురుగా, కొండయ్య చెరువు రోడ్, కడగట్ల, తాడేపల్లిగూడెం. వైజాగ్లో ఫిబ్రవరి 17వ తేదీ మంగళవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం, శ్రీకన్య థియేటర్ ఎదురుగా, రైల్వే న్యూ కాలనీ, సుబ్బలక్ష్మి నగర్. మాచర్లలో ఫిబ్రవరి 17వ తేదీ మంగళవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం మానుకొండ కళ్యాణ మండపం, మున్సిపల్ ఆఫీస్ దగ్గర, పల్నాడు జిల్లా, మాచర్ల. కాకినాడలో ఫిబ్రవరి 18వ తేదీ బుధవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం యూనివర్సల్ కమ్యూనిటీ హాల్, గాంధీనగర్, మహమ్మద్ అలీ స్ట్రీట్, కాకినాడ. వినుకొండలో ఫిబ్రవరి 18వ తేదీ బుధవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం గంగినేని గార్డెన్స్, నరసరావుపేట రోడ్, పల్నాడు జిల్లా. పాలకొల్లులో ఫిబ్రవరి 19వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం
కిరాణా మర్చెంట్ అసోసియేషన్ బిల్డింగ్, బస్టాండ్ వెనుక రోడ్, శ్రీనివాస డీలక్స్ రోడ్, పాలకొల్లు. పెద్ద డోర్నాలలో ఫిబ్రవరి 19వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం కల్వరి స్వస్థతశాల, పోస్ట్ ఆఫీస్ వెనుక, కర్నూలు రోడ్, పెద్ద డోర్నాల. ఏలూరులో ఫిబ్రవరి 22వ తేదీ ఆదివారం మధ్యాహ్నం 2 గంటల నుండి జరుగును. స్థలం శుభలేఖ కన్వెన్షన్, కండ్రికగూడెం సెంటర్, చింతలపూడి రోడ్, ఏలూరు. రాజమండ్రిలో ఫిబ్రవరి 23వ తేదీ సోమవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం లూథరన్ చర్చి గ్రౌండ్, జాంగ్పేట, చర్చి గేట్, అప్సరా థియేటర్ ఎదురుగా, రాజమండ్రి. అనంతపురంలో ఫిబ్రవరి 23వ తేదీ సోమవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం శ్రీ పద్మావతి ఫంక్షన్ హాల్, ఓల్డ్ రమణ రమేష్ థియేటర్స్, అనంతపురం. గుంతకల్లులో ఫిబ్రవరి 25వ తేదీ బుధవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం మహేంద్ర కళ్యాణ మండపం, తిలక్ నగర్, ఎస్ఎల్వి థియేటర్ రోడ్, గుంతకల్లు. నరసరావుపేటలో ఫిబ్రవరి 25వ తేదీ బుధవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం ప్యారడైజ్ ఫంక్షన్ హాల్, రావిపాడు రోడ్, హోటల్ 6 ఎదురుగా, నరసరావుపేట, పల్నాడు జిల్లా. ఆదోనిలో ఫిబ్రవరి 27వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం ఇంటర్నేషనల్ ఫంక్షన్ హాల్, 2 టౌన్ పోలీస్ స్టేషన్ ప్రక్క రోడ్, ఎస్కేడి కాలనీ, ఆదోని. బాపట్లలో ఫిబ్రవరి 26వ తేదీ గురువారం ఉదయం 8:30 గంటల నుండి జరుగును. స్థలం ఎంఎస్ఆర్ కళ్యాణ మండపం, జమ్ములపాలెం రోడ్, బాపట్ల.